హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్లో లాభ నష్టాలు ప్రాఫిట్ అండ్ లాస్ నుండి ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. మరి ఈ క్వశ్చన్ ఏంటంటే, ఏ షాప్ కీపర్ సోల్డ్ 2 items, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్ ఐటమ్ ఈక్వల్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది సెకండ్ ఐటమ్ అంటున్నాడు. He sold the first item a profit of 20% and the second item at a loss of 10%. What is the overall profit or loss percentage అంటున్నాడు. సో ఇక్కడ డిఫరెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. దీన్ని ఏంటిది అంటే, ఒక షాప్ కీపర్ ఎన్ని ఐటమ్స్ అంటున్నాడు ఇక్కడ? 2 items. సో ఇక్కడ 2 వస్తువులను అమ్ముతున్నాడు. మరి అమ్మినది కూడా ఎలా ఉంది అని అంటే, సో ఇక్కడ చూడండి, ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్ ఐటమ్ ఈక్వల్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఐటమ్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఐటమ్కి అమ్మిన ధర అండ్ రెండో ఐటమ్కి కొన్న ధరకి సమానం అంటున్నాడు. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, చూడండి, ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని తీసుకోండి, కాస్ట్ ప్రైస్ అనేది తీసుకుంటున్నా, అలాగే సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటున్నా, 2 వస్తువులు అది. మరి మనకి ఏమంటున్నాడంటే, మొదటి వస్తువు యొక్క అమ్మిన ధర అంటున్నాడు. సో ఇది మొదటి వస్తువు, ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ వన్ ఎలా అమ్మిండు అంటున్నాడు? 20% ప్రాఫిట్ తోటి అమ్మిండు, రైట్? సో 20% లాభంతో అమ్మినప్పుడు సో కాస్ట్ ప్రైస్ ఎంత అనుకోవాలంటే 100% అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు 20% లాభంతో అమ్మిండంటే మొదటి వస్తువు అమ్మిన ధర ఎంత అవుతుంది అని అంటే 120% అవుతుంది. కానీ ఇక్కడ లాజిక్ ఏంది అని అంటే, ఇప్పుడు రెండో వస్తువు కూడా అమ్మిన ధర అంటే కొన్న ధర నేను 100% అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్ ఐటమ్ ఈక్వల్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది సెకండ్ ఐటమ్ అంటున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది మొదటి వస్తువు సెల్లింగ్ ప్రైస్, అది రెండో వస్తువు ఏమంటున్నాడు ఇక్కడ? కొన్న ధరకి సమానం అంటున్నాడు. అందుకోసం దీన్ని కూడా 120 అని తీసుకోవాలి. మళ్ళీ 10% లాస్ అన్నాడు కాబట్టి 10% లాస్ అంటే మీరు ఎంత తీసుకోవచ్చు ఇక్కడ? సో 10% లాస్ అంటే మనం ఏం రాసుకోవచ్చు అని అంటే, ఆ 120 పైన 10% లాస్ అంటే 1/10 కదా మనకు వచ్చిన ఫ్రాక్షన్. అప్పుడు దాన్ని ఏం రాసుకోవచ్చు అంటున్నా? 9/10 అంటే 90/100 కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో 0 కాడ వేసే 12 9 ఎంత వస్తుంది అని అంటే 108 వస్తుంది. అంటే లాస్ట్ నమ్మింది కాబట్టి అమ్మిన ధర ఎంత అవుతుంది? 108. సో ఓవరాల్గా చూడండి, మొత్తం మీద లాభమా నష్ట శాతం ఎంత అంటున్నాడు. సో చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? 100, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? 120. సో టోటల్గా తీసుకుంటే 220 అవుతుంది. అండ్ 2 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే 120 అంటే 228 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? సో 228 అవుతుంది. మరి 220కి 228కి డిఫరెన్స్ ఎంత? 8. అంటే లాభమా నష్టమా అంటే లాభం అనే చెప్పాలి. ఆ 8 రూపీస్ లాభం అంటే 8 అనుకోండి, రూపీస్ అనుకోండి, పర్సెంటేజ్ అనుకోండి. సో 8% లాభం అనేది దేనిపైన? కాస్ట్ ప్రైస్ పైన, 220 పైన. సో 220 అనేది తీసుకుంటున్నా. ఇంటూ ఎంత అంటే 100 అనేది తీసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్సిల్ చేసిన 2 తీసుకుంటే 2 5 2 తీసుకుంటే 2 11 8 5 మనం ఎంత రాసుకోవచ్చు అని అంటే 40 బై ఎంత అంటే 11 తీసుకుంటే 11 3 33 అండ్ రిమైండర్ ఎంత అంటే 7. అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటే 37/11% అనేది ప్రాఫిట్ పర్సెంటేజ్ అవుతుంది. క్లియర్ కదా? సో 37 ఇక్కడ ఎంత? 11 అనేది ప్రాఫిట్ పర్సెంటేజ్ అవుతుంది. లాస్ అనేది కాదు, ఇక్కడ ప్రాఫిట్ అనేది అవుతుంది. 37/11%. ఇంకేమైనా ఉందా? లేదు. సో ఇది ప్రాఫిట్ అనేది చెప్పాలి కానీ మనకి ఇక్కడ లాభం అనేది చెప్పాలి కానీ ఇక్కడ నష్టం అనేది రాదు అని అర్థం. ఓకేనా? సో ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.